హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి తెలంగాణలో గవర్నర్ మారబోతుంది అన్న ఒక వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. సో ఇప్పుడున్న తమిళసాయి గారు అటు తమిళనాడులో ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు. అందుకని ఇక్కడ గవర్నర్ వేరే వారిని నియమించే అవకాశం ఉందంటున్నారు. మరి వార్తల్లో వాస్తవం ఎంత ఉంది, నిజంగా మారుస్తున్నారా లేదా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వాటిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. అంటే గవర్నర్ రాష్ట్ర ప్రథమ పౌరురాలు ఆవిడ. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంకి, అదే కేసీఆర్ గారి ప్రభుత్వంకి, తెలంగాణ రాష్ట్ర సమితికి ఎందుకో చాలా ఎడమొహం పెడమొహంగా ఉండేవారు చాలా సందర్భాల్లో. అలాగే ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ప్రోటోకాల్గా ఫాలో అయ్యి ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆహ్వానించాలి అనే సందర్భంలో కూడా గవర్నరు ముఖ్యమంత్రితో వెళ్ళాల్సిన వ్యక్తి గవర్నర్ వెళ్ళేవారు, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెళ్లకుండా చలసాని శ్రీనివాస్ యాదవ్ గారినో లేకపోతే ఇంకో మంత్రినో ఎవరినో పంపించేవారు. సో అంటే ఏదో పడక అంటే అక్కడ ఎందుకు అలాగా పడట్లేదు అని అంటే ప్రధాన కారణం నాకు తెలిసినంత వరకు గవర్నర్లు, రాష్ట్రపతులు కూడా భారత ప్రథమ పౌరుడు కానీ, ప్రథమ పౌరురాలు కానీ, రాష్ట్ర ప్రథమ పౌరుడు కానీ, పౌరురాలు కానీ ఖచ్చితంగా ఒక పార్టీకి విధేయుడిగా ఉన్న వాళ్ళనే నియమించడం జరుగుతుంది, వాళ్ళ మెజారిటీ బట్టి కదా. సో లోక్సభలో అయితే, అదే రాష్ట్రపతి అయితే లోక్సభలో ఉండే మెజారిటీ బట్టి ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళ రాష్ట్రపతిగా అభ్యర్థిని పెట్టుకోవడం. ఇక్కడ రాష్ట్రంలో అయితే ఎవరి ఎవరిదైతే గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని పెట్టుకోవడం అవుతుంది. అయితే రాష్ట్రపతి, గవర్నర్ కూడా కేంద్రం నియమించిన దాని ప్రకారం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళే మ్యాక్సిమం వాళ్ళకి తెలిసిన వ్యక్తుల్ని, లేదంటే వాళ్ళు సపోర్ట్ చేసే వ్యక్తుల్ని, లేదా ఒకప్పుడు వాళ్ళ పార్టీకి విధేయులుగా ఉన్న వ్యక్తుల్ని పెట్టుకోవడం జరుగుతుంది. దానికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు తమిళసాయి గారు ఏదైతే ఉన్నారో ఆవిడ ఒకప్పుడు తమిళనాడులో బీజేపీలో బాగా యాక్టివ్ పార్టిసిపెంట్ అని, ఆ పార్టీకి సంబంధించి చాలా వరకు ప్రభుత్వంతో పోరాడేవారని కూడా మనం చాలా సందర్భాల్లో వార్తలు చదువుకున్నాం. తర్వాత ఆవిడ గవర్నర్ అయిన తర్వాత ఆవిడ జీవిత చరిత్ర, ఆవిడ జనరల్గా ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో, ఎవరైతే గవర్నర్ అవుతారో వాటి గురించి పేపర్లో వస్తుంటుంది కదా. వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది, ఎప్పుడు ప్రారంభించారు, ఈ స్థాయికి ఎలా వెళ్ళగలిగారు. సో ఆ సందర్భంలోనే ఆవిడ గురించి గతంలో చాలాసార్లు బీజేపీ తరఫున ఆవిడ అభ్యర్థిగా ఉండడం, ప్రభుత్వ వ్యతిరేకంగా చాలా విషయాల్లో ప్రభుత్వం ఏమైనా చేయరానివి చేసినప్పుడు ప్రభుత్వంకి వ్యతిరేకంగా పోరాడడం, చాలా సందర్భాల్లో ఆవిడ అరెస్ట్ అవ్వడం గట్రా జరిగాయి. సో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం గుర్తించి ఆవిడని తీసుకొచ్చిందని కూడా మనం చదువుకున్నాం. అలాగే ఇంతకుముందున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు కూడా, ఆ పేరు మనం అంతవరకు వినలేదు, బట్ ఆయన బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్ కొన్ని విషయాల్లో కానీ ఆయన చాలా యాక్టివ్గా ఉండేవారు, దేశం కోసం చాలా కష్టపడ్డారు అని కూడా ఆ తర్వాత మనం చదువుకున్నాం. సో అటువంటి వాళ్ళకి బీజేపీ ప్రభుత్వం కూడా చాలా గుర్తింపునిస్తుంది, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి తగిన సమయంలో తగిన గుర్తింపునిచ్చి తగిన హోదానిచ్చి గౌరవిస్తుంది. సో ఈవిడికి కూడా అలాగే తెలంగాణ గవర్నర్గా నియమించడం అయింది. ఈఎల్ నరసింహన్ గారి తర్వాత ఈవిడయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ ఆవిడ అంటే రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళే మ్యాక్సిమం గవర్నర్లుగా అవుతూ ఉంటారు. ఈఎల్ నరసింహన్ గారు కొంచెం దానికి కాంగ్రెస్కి విధేయుడిగా ఉండేవాడు కాబట్టి ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా తర్వాత క్రమంలో గవర్నర్గా అవతరించడం జరిగింది. సో ఇప్పుడు తమిళసాయి గారు ఏంటంటే ముందు నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, బాగా తమిళనాడులో కూడా అగ్రెసివ్ పార్టిసిపెంట్ బీజేపీ తరఫున కాబట్టి. సో ఇప్పుడు రాజకీయాలు వస్తున్నాయి, ఎలక్షన్స్ వస్తున్నాయి లోక్సభ రేపు ఏప్రిల్ మేలో. సో దాని తరఫున పోటీ చేస్తారని అంటే ఇది ఇప్పుడు ఉంది ఇన్ఫర్మేషన్. ఈవిడ టర్మ్ అయిపోయిన తర్వాత ఆవిడ ఖచ్చితంగా లోక్సభకి కంటెస్టెంట్ చేసే అవకాశం ఉందన్నట్టు కూడా వార్తలు మనం విన్నాం. బట్ అది ఎంతవరకు వాస్తవం తెలియదు. బట్ మళ్ళీ ఇప్పుడు మీరు అడుగుతుంటే వాస్తవం ఏమో అనిపిస్తోంది. సో ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నర్ ఎవరు అనేది మీ క్వశ్చన్. సో ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న వాళ్ళనే పెట్టుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్లో ఉంది, బట్ సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఒకసారి గవర్నర్ని నియమించిన తర్వాత 5 ఏళ్ళ వరకు మ్యాక్సిమం చాలా పెద్ద ఇష్యూస్ అయ్యి ఏవైనా చేయకూడని పనులు చేసి ఎట్లాంటి అయితే అప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు మళ్ళీ గవర్నర్ని చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. చాలా రేర్. నాకు తెలిసి ఇప్పటి వరకు, అంటే నాకు చాలా నా ఏజ్కో తగ్గట్టుగా నా అనుభవం కూడా చిన్నది కాబట్టి అంతగా అప్పటికప్పుడు రాష్ట్రపతిని 5 ఏళ్ళు ఉంచకుండా మార్చేశారు, లేదా గవర్నర్ని 5 ఏళ్ళు టర్మ్ పూర్తి అవ్వకుండానే మార్చేశారు అన్నట్టు నేను ఎప్పుడు వినలేదు, చదవలేదు కూడా ఎక్కడ.
సో కాబట్టి నెక్స్ట్ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళే మళ్ళీ ఇక్కడ ఎవరో ఒకరిని వాళ్ళకి అభ్యర్థిని నియమిస్తారు. వాళ్ళే గవర్నర్గా ఉంటారు. మేబీ అది కాంగ్రెస్కి ఫేవర్గా ఉంటారా ఉండరా అనేది విషయం పక్కన పెడితే, కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి నెక్స్ట్ రాబోయే గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మెయింటైన్ చేసే ర్యాపో బట్టి ఉంటుంది. గవర్నర్ ఏంటంటే జనరల్గా చాలామంది అంటుంటారు, మ్యాక్సిమం గవర్నర్ పవర్ అంతా గవర్నర్ గారి దగ్గర ఉన్న అధికార వ్యవహారాలు అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకునేది ఈ పరిపాలన ముఖ్యమంత్రి గారు మంత్రులు కాబట్టి, గవర్నర్ మొదటి పౌరుడైనా కానీ అంత ప్రాధాన్యత ఉండదు వీళ్ళకే అన్నట్టుగా మనం చాలా పుస్తకాల్లో వేరే స్టాంపు పేరుతో కూడా ప్రస్తావిస్తుంటారు. సో ఇక్కడ కూడా గవర్నరు నెక్స్ట్ బీజేపీ తరఫున మళ్ళీ గవర్నర్ ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫేవర్గా ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తమిళిసై గారితో కూడా చాలా మంచి ర్యాపో మెయింటైన్ చేశారని మనం చూడవచ్చు. మన ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు కూడా చక్కగా అక్కడికి వెళ్ళి ఆహ్వానించాల్సిన అవసరం లేదు, డోర్ దగ్గరికి వెళ్ళి మరి స్టేజ్ మీద ఉండగా ఎదురెళ్ళి పిలిస్తే సరిపోతుంది. బట్ కార్ డోర్ వరకు వెళ్ళి ఆహ్వానించి మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. ఆవిడ పేరు మీదుగా ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. సో ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది. పరిపాలన అంతా ముఖ్యమంత్రి కాబట్టి గవర్నర్ ఏంటంటే ఏవైనా కొన్ని బిల్లులు పాస్ అయినప్పుడు గవర్నర్ ఆమోదం అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి గవర్నర్ ఆమోదం కావాలి కాబట్టి వాళ్ళకి మ్యాక్సిమం ఫేవర్గానే ఉంటారు. మరీ ఓపెన్ అయిపోయి ఒక పార్టీకే ఒత్తాసు పలికేలాగైతే ఉండరు ఏ గవర్నర్ కూడా. చాలా రేరు, అంటే ఒక 1% కూడా ఉండదు అట్లాంటి నేను చూసినంత వరకు. బట్ కొంతమంది గవర్నర్లు ఫేవర్గా ఒక పార్టీకే ఫేవర్గా ఉంటారు, ఈ పార్టీకి ఫేవర్గా ఉండరు. గవర్నరు బీజేపీ అభ్యర్థి అన్నట్టుగా గత ప్రభుత్వంలో చాలాసార్లు విమర్శలు జరిగాయి. అందుకే గవర్నర్ విషయంలో కూడా ఈ ఆఖరికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రిజైన్ లెటర్ పంపించేటప్పుడు కూడా ఆయన వెళ్లకుండా ఓఎస్డీ గారితో ఇచ్చి పంపించడం, లేదంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అవ్వాలి, అట్లాంటి గవర్నర్ ప్రసంగం లేకుండా కూడా కొన్నిసార్లు నిర్వర్తించడం గట్రా జరిగాయి. బట్ చాలా రేరుగా ఉంటాయి. ఒకటి ప్రభుత్వానికి గవర్నర్కి మధ్యలో పొరపచ్చాలు వచ్చే అంశాలు చాలా రేరుగా ఉంటాయి. మొన్న జరిగింది. సో ఈసారి ఎవరు వచ్చినా కానీ కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి ఫేవర్గా ఉన్న వ్యక్తుల్ని, లేదా ఒకప్పుడు పార్టీలోకి పనిచేసి పార్టీకి నమ్మకంగా ఉండే వ్యక్తుల్ని పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈసారి కూడా బీజేపీ అభ్యర్థే, అంటే బీజేపీలో ఒకప్పుడు పనిచేసిన వాళ్ళు కానీ, లేదా బీజేపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని తీసుకొచ్చి గవర్నర్గా నియమిస్తారని అనుకుంటున్నాను. సో తమిళిసై గారు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్కి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే సార్ ఇప్పుడు గవర్నర్ గారు పదవి కాలం అయిపోయింది కాబట్టి మారుస్తున్నారా, లేకుంటే మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారితో మంచి ర్యాపో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంతో మంచి ర్యాపో ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం మార్చే ఆలోచనలో ఉంటారు? అంటే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీతో అసలు ర్యాపో లేదు, అవును, కాంగ్రెస్ తో ఉంది కాబట్టి లేదండి. కాంగ్రెస్తో ఉంది లేదు అని కూడా మనం చెప్పలేం కదా. అక్కడ ప్రభుత్వం ఏదున్నా కానీ గవర్నర్కి ప్రభుత్వానికి ఎప్పుడు సయోధ్యగానే ఉంటుంది. చెప్పాను కదా, అసలు అసెంబ్లీ సమావేశాలు కూడా మొదటి పౌరుడు ప్రసంగంతోనే ప్రారంభమవుతుంది. ఆ ప్రసంగం తర్వాత కూడా దాని మీద ఒకరోజు చర్చ అంతా నడుస్తుంది. ఆ ప్రసంగం కూడా అక్కడ ఉండే స్థానిక ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్నే గవర్నర్ చదువుతారని కూడా ఒక రోమరో అది వాస్తవమో తెలియదు కానీ ఉంది. బట్ గవర్నర్కు సంబంధించి కూడా వాళ్ళు పిఏ ఉంటారు, వాళ్ళు చూసుకునే వ్యవహారాలు వాళ్ళు రచిస్తారు. కొంత ప్రభుత్వంతో రేపు పెట్టబోయే సమావేశాల్లో ప్రధానంగా దేని మీద చర్చించబోతుంది ప్రభుత్వం, ఏ అంశాల గురించి చర్చకు రాబోతుంది అనే దాని మీద తెలుసుకొని ఆ అంశాలు అక్కడ ప్రస్తావించి మాట్లాడతారు తప్ప మరీ ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్టే చదువుతారని నేనైతే అనుకోను. చాలామంది ప్రతిపక్షాలు అలాగే విమర్శిస్తుంటాయి, గవర్నర్ కూడా ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్టే చదివారు అని చెప్పి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం మేము పాల్గొనట్లేదు అన్నట్టు కూడా ప్రతిపక్షాలు చాలా సందర్భాల్లో విమర్శిస్తుంటాయి. సో అట్లా ఏం లేదు, 5 ఏళ్ళు అయిపోవచ్చింది కదా, 5 ఏళ్ళు అయిపోవచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ మార్చాలి, నెక్స్ట్ ఎవరు వస్తారనేది చూడాలి. దాని ప్రకారం కేంద్రంలో బీజేపీ కాబట్టి బీజేపీ మళ్ళీ వాళ్ళ అవకాశం సద్వినియోగం చేసుకుంటుంది. బీజేపీకి సంబంధించిన వ్యక్తి రావచ్చని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.